మూలా నక్షత్రం హిందూ జ్యోతిష్య శాస్త్రంలో ఆధ్యాత్మిక ఆచారాలలో లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ముఖ్యంగా జ్ఞానం, విజ్ఞానం, సంగీతం, కళలకు ఆదిదేవత అయిన సరస్వతి దేవితో దీనికి ఉన్న అనుబంధం. మూలా నక్షత్రం సరస్వతి దేవి జన్మ నక్షత్రం అని విస్తృతంగా నమ్ముతారు. ఈ రోజున చేసే ఏ పూజ లేదా ఆచారమైనా అత్యంత శుభప్రదం, శక్తివంతమైనది. ఈ అనుబంధం మూలా నక్షత్ర దినాన్ని విద్య, సృజనాత్మకత, మేధోపరమైన సాధనాలలో ఆశీర్వాదం కోరుకునే భక్తులకు అత్యంత పవిత్రమైన సందర్భాన్ని అందిస్తుంది. మూల అనే పదానికి మూలం లేదా పుట్టుక అనే అర్థం. ఇది ఉనికి మరియు జ్ఞానం యొక్క ప్రాథమిక అంశాలను సూచిస్తుంది. ఈ నక్షత్రాన్ని కేతువు పాలిస్తాడు. కేతువు ఆధ్యాత్మిక విముక్తి, ఆత్మ పరిశీలన, వైరాగ్యంతో సంబంధం ఉన్న గ్రహం. మూలా నక్షత్రాన్ని దాని తీవ్రమైన పరివర్తనాత్మక శక్తుల కారణంగా కొన్నిసార్లు ఆందోళనతో చూసినప్పటికీ సరస్వతీ దేవితో దాని అనుబంధం దీనిని అపారమైన ఆధ్యాత్మిక సామర్థ్యం ఉన్న రోజుగా మారుస్తుంది. ఈ రోజున దేవతను పూజించటం వల్ల ప్రార్థనల ప్రభావం పెరుగుతుందని, భక్తులకు లోతైన జ్ఞానం, పదునైన మేధస్సు, కళాత్మక నైపుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఇది విద్యార్థులు, కళాకారులు, పండితులు తమ రంగాలలో విజయం కోసం దేవత ఆశీర్వాదం పొందడానికి ఇది సరైన సమయం. వార్షిక నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం దినం ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇది తరచుగా అశ్విని మాసం శుక్లపక్షంలో 7వ రోజు వస్తుంది. ఈ రోజున బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, విజయవాడలోని కనకదుర్గ దేవాలయం వంటి దుర్గా మరియు సరస్వతి దేవతలకు అంకితం చేయబడిన దేవాలయాలు భారీ సంఖ్యలో భక్తులతో నిండిపోతాయి. ఈ దేవాలయాలలో ప్రధాన దేవత సరస్వతి దేవిగా అలంకరించబడుతుంది. ఇది ఆమె పూజకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ ఆచారాలు సరస్వతి ఆవాహనతో ప్రారంభమవుతాయి. ఇది శుభప్రదమైన మూలా నక్షత్ర ముహూర్తంలో దేవతను ఆహ్వానించడం. ఈ ఆవాహన తర్వాత విస్తృతమైన పూజలు, సరస్వతి మంత్రాల పఠనం, వివిధ వస్తువులను సమర్పించడం జరుగుతుంది. మూల నక్షత్రం రోజున శ్రీ సరస్వతి దేవి అలంకరణలు ఆమె దివ్య రూపాన్ని, లక్షణాలను గౌరవించడానికి జాగ్రత్తగా ప్రణాళిక చేయబడతాయి. దేవత సాధారణంగా స్వచ్ఛమైన తెలుపు లేదా పసుపు రంగు దుస్తులలో అలంకరించబడుతుంది. ఈ రంగులు స్వచ్ఛత, జ్ఞానం, శుభప్రదమైనవిగా సూచిస్తాయి. ఆమె విగ్రహం లేదా చిత్రం తాజా పువ్వులతో, ముఖ్యంగా తెల్ల కమలాలు, మల్లెలు, ఆమెకు పవిత్రమైన ఇతర సువాసన గల పువ్వులతో అలంకరించబడుతుంది. బంగారం లేదా వెండితో చేసిన సంప్రదాయ ఆభరణాలు ఆమె దివ్య రూపాన్ని మరింత పెంచుతాయి. ఆమె దివ్య వాయిద్యమైన వీణ వంటి సంగీత వాయిద్యాలు, జ్ఞానానికి ప్రతీక అయిన పుస్తకాలు ఆమె విగ్రహం దగ్గర నైవేద్యాలుగా ఉంచబడతాయి. పూజా ప్రదేశం సంక్లిష్టమైన రంగోలీ నమూనాలతో, రంగుల పువ్వులతో, సాంప్రదాయ దీపాలతో అలంకరించబడి ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. భక్తులు దేవతకు ప్రత్యేక నైవేద్యం, ఆహార నైవేద్యాలు కూడా సమర్పిస్తారు. ఇందులో తరచుగా పాలు మరియు బియ్యంతో తయారు చేసిన తీపి వంటకాలు, ఖీర్, లడ్డూలు, ఇతర సాంప్రదాయ రుచికరమైన వంటకాలు ఉంటాయి. ఇవి శ్రేయస్సు, సమృద్ధికి ప్రతీక. మూలా నక్షత్రం రోజున సామూహిక భక్తి, విస్తృతమైన ఏర్పాట్లు సరస్వతి దేవి పట్ల లోతైన గౌరవాన్ని, జ్ఞానం మరియు జ్ఞానోదయాన్ని ప్రసాదించే ఆమె శక్తిపై లోతైన నమ్మకాన్ని స్పష్టం చేస్తాయి.